దేవుని కాడికి దబదబ పోతున్నారు దర్శనాలు చేసుకొని. ఈ అన్నోళ్ళందరూ నెత్తికి ఒక బంగారం ముద్ద నెత్తి మీద పెట్టుకుని వస్తున్నారు. అన్న ఎవరోళ్ళు? మైలవరం విజయవాడ. మైలవరం విజయవాడకి దుర్గమ్మ కాడికి దుర్గమ్మ దగ్గర నుంచి మైలవరం. అన్న ఏం మొక్కుకున్నారన్న మీరు అంతా బంగారం తీసుకుపోతున్నారు అమ్మకు? ఇక్కడికి ఒక 8 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మాకు బాగానే ఉంటుంది వచ్చిన దగ్గర నుంచి, అందుకనే ప్రతి ఏటా వస్తున్నాం. పేరేందన్నా? సురేష్. సురేష్ అన్న. నీ పేరన్నా? శివశంకర్ అన్న. ఈ అన్న తీసుకొస్తున్నాడు మిమ్మల్ని? నీ పేరేంత? రాము. మీరంతా మైలవరం వాళ్ళు, ఈ అన్నోళ్ళు సురేష్ అన్నోళ్ళు. ఏం మొక్కుకున్నారు తమ్మి మరి బంగారం తీసుకొస్తున్నారు? మొక్కులు ఏం లేదు, వచ్చి అమ్మని చూసి పోవుడి. మంచిగా అమ్మవారికి పోతుంది తీసుకొని సంవత్సరం ట్రాక్టర్ వేసుకొని ఏదైనా వెహికల్ వేసుకొని వస్తానే ఉంటాం. కానీ ఇప్పుడు అంత దూరంకి వచ్చిండ్రా తమ్మి? అన్న ఇప్పుడు మగ పిల్లలు అందరూ ఉన్నారు, మరి ఆడపిల్లలు? ఫస్ట్ టైం వచ్చాము. ఆడపిల్లలు అంతా మొగోళ్ళని విడిచిపెట్టేసి మంచిగా ఇంటికాడ వాళ్ళే వస్తున్నారు కదా. ఈ అన్నలందరూ మైలవరం విజయవాడ కాడికేంచి ఆడపిల్లలను విడిచేసి ఫస్ట్ టైం వచ్చిండ్రంట. నిమ్మలంగానే ఉన్నారా? మరి నిమ్మలంగానే ఉన్నాం. బ్రహ్మాండంగా ఉన్నాము. మీరు కూడా రండి, భోజనం చేసి వంటలు గిట్ల చేసినాం. బ్రహ్మాండంగా ఉండి మాట. తమ్ముడు నీ పేరు ఏం పేరు? తమ్ముడు మురళి. ఏం పని చేస్తావు తమ్మి? వ్యవసాయమే. నువ్వు తమ్మి ఏం పని చేస్తావు? వైన్ షాప్ బిజినెస్. మరి ఇప్పుడు మొక్కుకి ఏమైనా మొక్కుకుంటున్నావా లేకుంటే సురేష్ అన్న తీసుకొచ్చిండని వచ్చి? ఏమైతాడు సురేష్ అన్న? అంత అన్నదమ్ములు కూడా వచ్చిండ్రా? అందరికి మంచి జరగాలి. మంచిగా దేవునికి దండం పెట్టుకోనికే అందరూ బాగా మాకొక్కడే మేళడు వాడి పెళ్ళి అవ్వాలని మొక్కలు వచ్చాం. జంటగా రావాలి. యువతల బంధుకు వస్తే రాత్రి 8 కొడుతున్నా కూడా ఇంకా పబ్లిక్ అంతా కూడా దర్శనానికి పోతూనే ఉన్నారు. మీరు ఎడికెంచి వచ్చిండ్రమ్మా? ఏమ్మ చెన్నూరోళ్ళు. ఎవరికి మొక్కిండ్రు? ఏం మొక్కిండ్రు? ఈ బుడ్డానికి మా చెల్లెలు మేడం. మీ చెల్లి? మా చెల్లె బాబులు తీసుకొస్తే వచ్చినాము. వాళ్ళకి అబ్బాయి కొద్దిగా మాటలు చక్కగా మంచిగా మాట్లాడాలని మొక్కుకున్నారు. కొంచెం మాట్లాడుతాను, ఇంకా మంచిగా రావాలని దర్శనానికి వచ్చింది. వాళ్ళకి వచ్చినాము మేడం. బాగున్నావా? హాయ్ చెప్పు. V6 ఛానల్ కు ధన్యవాదాలు మేడం. ఇలాంటి మన సాంప్రదాయాలు, తెలంగాణ సాంప్రదాయాలు మొదటి నుంచి కూడా చూపెట్టడంలో ముందున్నందుకు. చెన్నూరు వాళ్ళు అంటే చిన్న దూరం కెంచి రాలేరు. ఏడికెంచి చెల్లె? హైదరాబాద్ వాళ్ళు ఏం తీసుకొస్తున్నావా అమ్మా? బంగారము ఓడి బియ్యం. ఎవరి పేరు మీద మొక్కుకున్నావు చెల్లె? మా మరిది పెళ్లి కోసం మొక్కుకున్నాం. అయిందా మరి? అయింది. పేర్లేదు మరి? పిల్లేది? పిల్లగాడు వెనకాల వస్తున్నారు. మరిది పెళ్లి కోసం మొక్కుకుంటే ఓడి బియ్యం పోస్తామా అని మంచిగా పెళ్లి అయిందంట. పిల్లగాడు వెనకకెంచి వస్తారు. వాళ్ళని పట్టుకొని రారా? ఆ గుడ్డే నేను ఎత్తి మీద ఎత్తుకున్న వాడు ఎవరే లేరు. మెలగోవచ్చు పాటు హనుమాన్లు ఉంటారు ఇట్లా. ఏం చేద్దాం అమ్మ? ఏమేమి మొక్కుకున్నారు? మొత్తం ఓడి బియ్యము, బంగారము, యాటలు మొక్కుకున్నాం. మాకు అనుకున్నట్టుగా ప్రతి సంవత్సరం ఏది మొక్కుకుంటే అది మాకు నెరవేరుతుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు పిల్లలు కావాలని మొక్కుకున్నాం. పెళ్ళి కూడా ఆలస్యం లేదు, పిల్లలు కావాలని మొక్కనికి వచ్చింది అంతే. మరి అత్త తొందరగా కావాలి కదా. ఇప్పుడు నువ్వు ఏమైతావు? ఇంటి ఆడపిల్ల కదా, పెళ్లి పిల్లగానికి పిల్లలు కావాలని మొక్కుకున్నదంట. లోపలికి పోయి దర్శనం చేసుకున్న వాళ్ళు వస్తున్నారు, వీళ్ళేమో దర్శనానికి పోతున్నారు.